హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిత్తు దీక్షి లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మనం వినాయక చవితికి పాల తాలికలను చేసి దేవుని నైవేద్యంగా పెడతాం కదా. ఆ పాల తాలికలను ఎలా తయారు చేయాలి, అలాగే తడిపిండితో కాకుండా పొడిపిండితో విరిగిపోకుండా ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టేసుకున్నానండి. దీన్ని సైడ్కి పెట్టేసేసుకొని వేరే కళాయి తీసుకొని కళాయిలో ఒక కప్పు బెల్లం, నేను ఈ మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నానండి. ఆ కప్పు బెల్లంలో ఒక అరకప్పు వాటర్ అనేది పోసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక కళాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆ కళాయి పెట్టేసేసుకొని ఆ కళాయిలో పెద్ద ఆనియన్ సైజ్ అంత బెల్లం అనేది తీసేసుకున్నాను. మనం బియ్యం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయినా బెల్లం తీసుకోవచ్చు. అందులో కొంచెం వాటర్ పోసేసి వాటర్ని ఆ బెల్లంని మరిగించేసుకున్నాను. నేను ఒక కప్పు బియ్యపిండి అనేది తీసేసుకున్నాను. బియ్యపిండి తీసేసుకొని ఆ మరిగించిన బెల్లం వాటర్లో వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కదా. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నేను వేసుకున్న బియ్యపిండి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసి తీసేసుకోవాలి. ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కాకుండా మృదువుగా ఉండాలండి. పిండి మెత్తగా మృదువుగా ఉండేటట్టు మనం పిండి అనేది కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలిపానో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని సైడ్కి పెట్టేసేసుకొని నేను 1/2 లీటర్ పాలతో పాల తాలికలని చేస్తున్నానండి. మనం 1 లీటర్ అయినా చేసుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంతైనా చేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ పాలను తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పాలు అనేది కాగబెట్టేసుకున్నాను. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అంత పిండిని తీసేసుకొని సైడ్కి పెట్టేసేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకొని మిగతా పిండిని కొంచెం కొంచెం ఉండలుగా చేసుకొని ఇట్లా తాలికలని తయారు చేసుకోవాలి. తాలికలు చూడండి ఎలా వచ్చినాయో, లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా తాలికలన్నిటిని చేసుకోవాలి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఈ మూకిడి ఉంటుంది కదా, ఆ మూకిడితో చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా చేతులతోనే చేసేసుకుంటున్నారు. బాగానే ఉంటుందండి. పాలు ఇట్లా ఒక పొంగు రాగానే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను కూడా ఇందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి సగ్గుబియ్యం అనేది కూడా కుక్ అయిపోయినాయి, పాలు మరుగుతున్నాయి. సగ్గుబియ్యం కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటే ఇదిగో సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత మనం చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, ఆ తాలికలను కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఈ తాలికలను వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు పొంగిపోతాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నేను ఒక్కొక్కటి తాలికలను వేసేసాను. తాలికలు వేసిన వెంటనే కాకుండా కొంచెం ఉడికిన తర్వాత ఇలా పైకి అనేది తేలుతాయి. అప్పుడు మనం గరిటెతో నిదానంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే తాలికలు అనేది విరగకుండా ఉంటాయి. తాలికలను ఇలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ సైడ్కి ఇంకొక బౌల్ తీసుకొని మనం ఇందాక ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా పిండిని సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని లూజ్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. పిండిని లూజ్గా పల్లచగా చేసేసుకోవాలి. లూజుగా పిండిని కలుపుకున్న తర్వాత తాలికలు ఉడికినాయో చూసుకోవాలి. ఈ తాలికలు ఇట్లా చూసుకుంటే ఉడికిపోయినాయండి. చూసారా, బాగా ఉడికిపోయినాయి. తాలికలు వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మామూలుగా ఉడికినట్టుగానే ఉంటాయి, మెత్తగా కాకుండా. ఇక తాలికల్ని ఉడకబెట్టుకున్నాము కదా, ఉడకబెట్టుకున్న వాటిలో కొంచెం చిక్కదనం కోసం మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా, పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇందులో వేసుకుంటే చిక్కదనంగా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం చిక్కబడుతుంది, పలచగా కాకుండా కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తాలికలను సైడ్కి పెట్టేసేసుకొని ఒక తాలింపు వేసుకునే కళాయిలో 2 స్పూన్స్ గీ అనేది వేసేసుకొని జీడిపప్పు నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకొని మనం ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదా, ఆ తాలికల్లో బెల్లం అనేది వేసేసుకోండి.
కరగబెట్టుకున్న బెల్లంని వేసాను. అంటే బెల్లము వేడిగా ఉండకూడదండి. బెల్లం పాకం అనేది పాకం వేడిగా ఉంటే, అలాగే తాలికలు కూడా వేడిగా ఉంటే తాలికలు పాలు విరిగిపోతాయి. అలా విరిగిపోకుండా ఒక 5 మినిట్స్ తర్వాత చల్లగా ఉన్నప్పుడు, కొంచెం పాకం చల్లగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. పాలు విరగకుండా ఉంటాయి. ఇక నేను పాలు వేసేసుకున్న తర్వాత కూడా మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. చూసారా, చాలా టేస్టీగా చాలా బాగుందండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.